ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపదేత్తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ప్రతి కుటుంబంలో కూడా తల్లి, తండ్రి, పిల్లలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, మేనమామ కావచ్చు, అలాగా ఒక రిలేషన్స్ అనేవి ఉంటాయి. ఆ రిలేషన్స్లో మన పూర్వజన్మ కర్మ ఆధారంగా ఒక రిలేషన్తో మనకి ఇబ్బంది ఉంటుంది, ఒక రిలేషన్తో చాలా బాగుంటుంది. ఎందుకు అలా అవుతుంది అంటే, మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ. కొంతమందికి జీవిత భాగస్వామితో ఇబ్బంది ఉంటే, కొంతమందికి అన్నదమ్ములతో, కొంతమందికి మేనమామతో, లేకపోతే కొంతమందికి ఆడపడుచులతోని, కొంతమందికి మదర్తో కూడా ఉంటుంది. అది చాలా దారుణమైనటువంటి కాంబినేషన్. కొంతమందికి ఫాదర్తో ఇబ్బంది ఉంటుంది. అయితే ప్రతి లగ్నానికి కూడా ఆ యొక్క కాంబినేషన్ ఎందుకు ఏర్పడుతుంది, దానికి పరిహారం ఏం చేసుకోవాలి, బాగుండాలంటే ఏం చేయాలనేటువంటి చెప్తాను. ఒకటి, మీరు వీడియోని కనుక లాస్ట్ వరకు చూసినట్లయితే జన్మజాతకం తెలియని వాళ్ళకి, డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకు కూడా ఏం చేసుకోవాలి అనేది కూడా చెప్తాను. దీంతోపాటు ఇందులో వాస్తుకి సంబంధించినటువంటి పరిహారం కూడా చెప్తాను. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి ఉండేటువంటి గొప్ప క్వాలిటీ ఏంటంటే ఓపిక. అక్కడ ఎంత దారుణమైనటువంటి విషయం జరుగుతున్నా సరే వాళ్ళు చాలా కూల్గా, చాలా స్టెబిలిటీగా ఉండగలుగుతారు వృషభ లగ్నం వాళ్ళు. అసలు ఆ తత్వాలు చూస్తుంటే అసలు మహర్షులు ఎంత గొప్పగా డిజైన్ చేశారు, ఎంత గొప్పగా ఈ శాస్త్రాన్ని ఇచ్చారు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ కుటుంబ సభ్యులలో ముఖ్యంగా చంద్రుడికి థర్డ్ లార్డ్షిప్ వస్తుంది. ఈ చంద్రుడికి థర్డ్ లార్డ్షిప్ వచ్చినప్పుడు ఇది ఏమాత్రం పాడైనా వీళ్ళ మానసిక స్థితి మీద ప్రభావం చూపిస్తూ, ఇది అక్కగారు కానీ, అంటే అక్క, అత్త, లేకపోతే మదర్ తత్వంతో ఇబ్బందినిస్తుంది. ఏది, ఈ చంద్రుడు పాడైతేనే. అంటే చంద్రుడిని చాలా క్లీన్గా చూసుకోవాలి వృషభం వారు. మరి కుటుంబ సభ్యులకు కారకత్వం బుధుడయ్యాడు. సో కుటుంబ సభ్యులతో సపోర్ట్ అనేటువంటిది ఎంతో కొంత ఖచ్చితంగా ఉండి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు వృషభం వారికి. బట్ కొంతమందికి, ఏమండి మీరు అన్నది కరెక్టే, 9 మందికి బాగుంటే ఒకరికి బాగాలేదు, ఎందుకు బాగాలేదని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఆ ఒక్కరికి ప్రాబ్లం వచ్చేది ఏమిటంటే వాళ్ళ బుధుడు పాడవుతాడు. కుటుంబానికి కారకుడు అవుతాడు వృషభ లగ్నానికి. సో ఎప్పుడైతే కుటుంబానికి కారకుడైనటువంటి బుధుడు పాడయ్యాడో, కుటుంబ సభ్యుల వల్లే ప్రేమలు కోల్పోవడం. బికాజ్ ఆఫ్ 5th లార్డ్షిప్ వచ్చింది వృషభ లగ్నానికి. సో కుటుంబ సభ్యుల వల్లే ప్రేమ లేదని ఫీల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది బుధుడు పాడైతే. బట్ ఆ బుధుడు బాగుంటే కుటుంబ సభ్యులతోనే వీళ్ళ హ్యాపీనెస్ మొత్తం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ 4th లార్డ్షిప్ సన్ అయి పాడయ్యాడు అనుకోండి, తల్లి డామినేషన్ చేస్తుంది, తల్లి గవర్నమెంట్ జాబ్ ఉండడం వల్ల ఇట్లాంటి కాన్సిక్వెన్సెస్ వస్తూ ఉంటాయి. రైట్. అయితే ఇక్కడ ఈ యొక్క జీవిత భాగస్వామితో లేదా అత్తగారితో, మామయ్య వరుస వాళ్ళతో ఇబ్బందులు వస్తున్నాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మామయ్య వరుస వాళ్ళతో, మేనమామలతో కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి. మీ శుక్రుడు పాడయ్యని అర్థం చేసుకోండి. శుక్రగ్రహాన్ని బలం పెంచుకోవాలి. ఎవరైనా మామయ్య వరుస వాళ్ళతో ఇబ్బంది వస్తుంది, వృషభ లగ్నంలో జన్మించాము, శ్రీమాత్రైన మహామంత్రం చేసుకోండి. అలా కాదండి, నాకు జీవిత భాగస్వామితోనే మెయిన్ రిలేషన్ ప్రాబ్లం వస్తుంది, బికాస్ ఆఫ్ మార్స్ ఇస్ ద కార్క్ ఆఫ్ 7th లార్డ్ ఇక్కడ మీకు వృషభ లగ్నానికి వస్తుంది అంటే, మీరు చేయవలసింది ఏమిటి అంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసుకుంటూ ఓం శివకామేశ్వరంకస్త శివ స్వాధీన వల్లభాయే నమః అనే నామస్మరణ చేసుకోవాలి. మరి అత్తగారితో వస్తుందండి గొడవ, మాకు ఇంకా తెల్లవారితో అదే పని, మేమిద్దరం చాలా బాగుంటాము, కానీ మా అత్తగారు వల్లే నాకు ఇబ్బంది వస్తుంది అంటూ ఉంటారు. మరి ఇప్పుడు ఒక విషయం నేను మీకు చెప్తాను. మీ అత్తగారు లేకపోతే మీ ఆడపడుచో లేకపోతే మీరు ఒకరి మీద ఏదైనా ఒక ఎలిగేషన్ చేస్తున్నా, గొడవ పడుతున్నా, జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే, వాళ్ళు విలన్స్ అనుకోవడం పూర్తిగా తప్పు. ఒక కర్మ వాళ్ళ రూపంలోకి ఎంటర్ అయ్యి వాళ్ళ ద్వారా మీరు ఇబ్బంది పడడం, లేదా మీ ద్వారా ఇంకోళ్ళు ఇబ్బంది పడడం జరుగుతుంది.
అంటే ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుంది అంటే అదే వ్యక్తి ఇంకోళ్ళకి ఫ్రెండ్లీగా ఉంటున్నారు, మనకెందుకు నెగిటివ్గా ఉంటున్నారు. అదే వ్యక్తి అదే అత్తగారు వాళ్ళ హస్బెండ్తో ప్రేమగా ఉంటుంది, వాళ్ళ కొడుకుతో ప్రేమగా ఉంటుంది, నీతోనే ఎందుకు ఇట్లా ఉంటుంది. అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, గుర్తుపెట్టుకోండి. అదే ఒక కోడలికి, అదే ఒక అత్తగారికి అర్థం కాదు, ఇదేమిటి నేను అందరితో బాగానే ఉంటున్నాను, నా కోడలతో ఎందుకు ఇలా అవుతున్నాను. బికాజ్ ఆఫ్ కోడల రూపంలో కర్మ అత్తగారికి వస్తుంది, అత్తగారి రూపంలో కోడలికి కర్మ వస్తుంది. సో ఇదంతా జ్యోతిషాస్త్రం అంతా చెప్పేది ఏమిటంటే పాస్ట్ లైఫ్లో నీకు తెలియకుండా అజ్ఞానంలో కొన్ని కర్మలు చేసావు, దాన్ని నువ్వు ఎట్లా తీర్చుకోవాలి. ఇక్కడ వృషభ లగ్నానికి శాటర్న్ గనక పాడైతే అత్తగారి కారకత్వం పోయింది అక్కడ. అంటే ఏమిటి, శని భగవానుడు బాగున్నాడా, బాగుంటుంది. లేదా ఏం చేయాలి మరి అప్పుడు, శని కేతు కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి జన్మ జాతకం ఎంత ప్రభావితం చేస్తుందో రిలేషన్స్ విషయంలో వాస్తు కూడా అంత ప్రభావితం చేస్తుంది. అయితే ఇది ఏ దిశను చూసుకోవాలి, ఇక్కడ పర్టికులర్గా సోషల్ కమ్యూనికేషన్స్ లేదా ఇంట్లో ఉండే వాళ్ళందరి సఖ్యతని చూసుకునేటువంటి దిశ తూర్పు. ఎందుకండి తూర్పుకి అధిపతి ఎవరు, తూర్పుకి సూర్య భగవానుడు అధిపతిగా చెప్తూ ఉంటారు, అలాగే ఇంద్రుడిగా చెప్తూ ఉంటారు. మన ఇంద్రియాలు, ఇంద్రుడు అంటే ఎవరు, మన ఇంద్రియాలకు సంబంధించిన ఇంద్రుడు. మనం గనక ఒక రిలేషన్స్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకుంటూ ఉంటే అందరూ కలిసి ఉంటారు. సూర్య భగవానుడు ఎందుకు ఇచ్చారు తూర్పుకి అంటే, తూర్పును ఉదయించేటువంటి సూర్యుడు అనే కాకుండా సూర్యుడు న్యాచురల్ ఫిఫ్త్ లార్డ్, అంటే ఒక బాధ్యతగా ఉండేటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి లక్షణం ఉన్నటువంటి గ్రహం సూర్య భగవానుడు. ఈ తూర్పు భాగం కనుక మీకు మీ వాస్తులో పాడైంది, ఖచ్చితంగా ఏమవుతుంది, ఇంట్లో రిలేషన్స్ పాడవుతాయి. తల్లికి తండ్రి, తల్లికి కూతురికి, తండ్రికి కొడుకుకి, వీళ్ళందరితోనే ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. మరి దీనికి ఏమిటి పరిహారం, ఇట్స్ వెరీ క్లియర్. తూర్పు భాగంలో లైట్ గ్రీన్ కలర్ ఉండేలా చూసుకోండి, రెడ్ కలర్ రాకుండా చూసుకోండి, ఇట్లా కొన్ని ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు లైట్ గ్రీన్ కలర్ పెట్టుకొని అక్కడ మీరు చేయవలసినటువంటిది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీరు రాముడి యొక్క పట్టాభిషేకం బొమ్మ ఒకటి పెట్టండి. ఇది అయితే మరి ఇందులో మళ్ళీ రకరకాల వేరియేషన్స్ వస్తుంటాయి. అట్లాగా భార్యతో పడట్లేదండి అంటే ఆగ్నేయము నైరుతి కూడా పాడైందని మీరు అర్థం చేసుకోవాలి. అలా కాదండి, మాకు కొన్ని మనీ మ్యాటర్స్ వల్లే ఎక్కువ ఇబ్బంది వస్తుంది, ఇంట్లో రిలేషన్స్తోని కొత్త అవకాశాలు ఇంట్లో ఉండే వాళ్ళ వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు ఎవరైనా బంధువర్గంలో మేనమామ, మామయ్య వీళ్ళ వరుస వల్ల వస్తుందంటే కొంత నార్త్ కూడా పాడవుతుందని అర్థం. మదర్తో నాకు ఎప్పుడు ఇబ్బంది వస్తుందంటే మీ జన్మ జాతకంలో ఖచ్చితంగా తల్లికి కారకుడైన చంద్రుడు అండ్ ఫోర్త్ లార్డ్ పాడయ్యాడు, దాంతోపాటు వాయువ్యం కూడా పాడైందని మీరు చెక్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, వాయువ్యానికి అధిపతి చంద్రుడు కాబట్టి మదర్తో వస్తూ ఉంటుంది ఇబ్బంది అనేటువంటిది. అదేవిధంగా అన్నదమ్ములతో ఎక్కువ గొడవ వస్తుందండి నాకు, సౌత్ ఖచ్చితంగా పాడవుతుంది, ఎందుకంటే సౌత్ కారకుడు కుజుడు, చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ జన్మజాతకం లేని వాళ్ళు కూడా చేసుకోవాల్సింది సూర్య నమస్కారాలు. ఒకటి, సూర్య భగవానుడి దగ్గర దీపారాధన చేయడము, అదేవిధంగా ఆదిత్య హృదయ పఠనం చేసుకోవడం, ఇవి ఖచ్చితంగా పాటించాలి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీ పర్సనల్ చార్ట్లో పర్టికులర్గా ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నంతో చెప్తూ వచ్చాం. సో మీ పర్సనల్ చార్ట్లో పర్టికులర్ లగ్నానికి ఆ యొక్క కారకుడు దేని ద్వారా కంబస్ట్ అయ్యాడు, దేని ద్వారా సపోర్ట్ అయ్యాడు అనేటువంటి దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాలి. ఆటోమేటిక్గా అది చూసుకొని దానికి సంబంధించిన దానం ఇవ్వడము, మంత్రం చేసుకోవడం చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది. అయితే అందరికీ కూడా ఒకటే మాట చెప్తాను, ఇది ఛాలెంజింగ్గా చెప్తున్నాను. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఫ్రెండ్స్తో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, ఎవరితోనైనా మాకు ఎక్కువ శత్రుత్వాలు అవుతున్నాయి ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో, ఒక్క 10 నిమిషాలు సూర్య భగవానుడిని చూస్తూ ఇలా పట్టుకొని ఓం మిత్రాయ నమః, 100% శత్రువు కూడా మీకు మిత్రుడు అయిపోతాడు. అరే ఇంత ఎందుకు నేను గొడవ పెట్టుకుంటున్నాను, వీళ్ళతో నేను ఎందుకు గొడవ పెట్టుకుంటున్నాను, ఒక రియలైజేషన్ వస్తుంది దాని ద్వారా. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే గోవుకి వెళ్ళి ఆదివారాలు ప్రత్యేకంగా గోధుమ రవ్వ తినిపించండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇంకా ఎక్కువగా ఉన్నాయండి రిలేషన్స్లో, అసలు నాకు సపోర్ట్ చేయట్లేదు, చాలా ప్రాబ్లమాటిక్గా ఉందన్నప్పుడు 14 కానీ 7 వారాలు కానీ రాముడి యొక్క పూజని ఆది బుధవారాలు చేయమని చెప్తుంది శాస్త్రం. సో రామదేవుడి కథ చెప్పుకోవడం ఇది చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీ జన్మజాతకంలో
ఎటువంటి దోషం ఉన్నా గుర్తుపెట్టుకోండి, ధనం రావట్లేదు అనుకోండి, రిలేషన్స్లో ఇబ్బంది ఉందనుకోండి, ఉద్యోగం లేదనుకోండి, వ్యాపారం సరిగ్గా సాగట్లేదు అనుకోండి, కంగారు పడక్కర్లేదు. చాలామంది ఏంటంటే అమ్మో నాకు ఇట్లా అయిపోతుంది కాబట్టి నా జాతకంలో ఏదో సర్పదోషం ఉందనో లేకపోతే ఇంకోటి ఏదో ఎల్నాడ్స్ నడిచిపోతుంది కాబట్టి నా జీవితం ఇట్లా అయిపోతుందని అనుకోవద్దు అని చెప్తా. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఎన్ని ఇబ్బందులున్నా మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిదే ప్రామాణికం. దేవీ భాగవతంలో సాక్షాత్ అమ్మవారే చెప్పినటువంటి అంశం నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఏమిటది అంటే, మీరు గనక ఈ ప్రకృతి ఏమిటి, ఈ విశ్వం ఏంటనే ఒక రియలైజేషన్ గనక అయితే, లలితా సహస్రనామాలు మొత్తం కూడా రియలైజేషన్. ఈ ప్రకృతి అంటే ఎవరు, ఈశ్వరుడు అంటే ఎవరు, అమ్మవారు అంటే ఎవరు చెప్పేది లలితా సహస్రనామాలు. కనబడుతున్న ప్రతి వస్తువు ఈశ్వరుడు, అందులో ఉన్నటువంటి శక్తి అమ్మవారు అని మీరు రియలైజ్ అయ్యి అమ్మవారిని నమ్ముకొని, నాకేంటి మా అమ్ముందని ఎలా నమ్ముతామో, చంటి పిల్లవాడు అమ్ముందని ఎలా నమ్మి హాయిగా నిద్రపోతుంటాడు, అలాగే నాకేంటి అమ్మవారు ఉంది అనేటువంటి భావనతో ఎవరైతే నిత్యము లలిత చేసుకుంటూ లలిత సహస్రనామాలు చేసుకుంటూ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ ఈశ్వర స్వరూపంగా భావిస్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారో, పక్కవాడు అదంటున్నాడా, లేకపోతే సొసైటీ ఇలా మారిపోతుందనా, లేకపోతే ఇంకోటి అవుతుందనా అనేటువంటి ఆలోచనలు పక్కన పెట్టి మన బాధ్యత మనం చేసుకుంటూ అమ్మవారిని నమ్ముకుంటూ వెళ్తున్నారా, మీ యొక్క తలరాతని అమ్మవారే మారుస్తుంది అనేటువంటి శాస్త్రంలో ఉన్నటువంటి పచ్చి నిజం. కాబట్టి ఇది ఫాలో అవ్వండి. ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.